అయిపోయినాయి అన్నీ? ఓకే. ఎన్ని కేజీ చికెన్ వేస్తారమ్మా ఈరోజు? 10 kgs చికెన్ ఇచ్చారు సార్. ఎన్ని 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 గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్? 100 grams సార్. ఏ లెక్కన? 100 grams అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సార్. ఎక్కడ ఏ జీవో? జీవో అంటే మాకు ఇచ్చిన మెను దాన్ని చార్ట్ ప్రకారం సార్. జీవో ఎంఎస్ నెంబర్ 8 అని మొత్తం ఏపీ స్టేట్ అంతా ఒకటే ఉండేది. మీకు అవగాహన లేదండి డీడీ గారు, అందరికి చెప్పాలా మీరు? ఆ జీవో ఎంఎస్ నెంబర్ 8 కాపీస్ ఇవ్వాలా? మరి జీవో ఎంఎస్ నెంబర్ 8లో ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఒక రోజుకు? 7 రోజులు పర్ క్యాపిటా రోజుకు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా? మీ లెక్క అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు 500 గ్రాములు రైస్ రోజుకు, 20 గ్రాములు దాలు, 15 గ్రాముల ఆయిల్, ఇట్లుంటుంది పర్ క్యాపిటా. అట్లా వాటిల్లో రోజుకు చికెను 45 గ్రాములు ఉంది ప్రీ మెట్రిక్. 45 గ్రాములు అంటే 7 రోజులకు 315 గ్రాములు. 3 రోజులు ఇస్తా ఉంటే మీరు గ్రూప్లో మొత్తం హెచ్డబ్ల్యూ గ్రూప్ ఇప్పుడే పోస్ట్ చేస్తారు. మొత్తం అందరూ చదువుకుంటారు. 105 గ్రాములు ఇవ్వాలి. అది ఫాలో కావాలండి, అది ఫాలో కావాలి. మీరు చెప్పాలా 105 గ్రాములు సార్ అని, అంతే. మీరు 100 గ్రాములు పెట్టు 90 గ్రాములు పెట్టు అది కాదు లెక్క. కానీ 105 గ్రాములు అని మీ నోట్లోంచి రావాలి మాకు. అది మీరు ఎగ్ మార్నింగ్ ఇవ్వండి. చికెన్ ఉండే రోజు మంగళవారము శుక్రవారము మార్నింగ్ ఎగ్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్ చికెన్ ఇన్ని కష్టం, మార్నింగ్ ఇచ్చేసేయండి ఎగ్. మార్నింగ్ ఇచ్చేయండి అమ్మా. ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది మీది? పద. అవేంటివి అవి? అదే డైలీ ఒకటి ఇస్తాం కదా, బాక్స్కి ఎన్ని ఉంటాయి? 500 సార్. అన్నీ అయిపోతాయా? అయిపోతాయి సార్, చాలా ఇష్టంగా. 11 అది ఓకే. నేను అనేది కౌంట్. డైలీ ఒకటి ఇస్తే మీకు రోజుకు 100 100 చిల్లర ఖర్చు వస్తాయి. 5 రోజులు వస్తుంది ఒక బాక్స్. 3 4 5 6 7 8 9 10 11 గవర్నమెంట్ పంపిస్తుంది కదా అవి కదా. మిల్లెట్ చిక్కీ కదా. తీసారా ట్యాక్స్ అంతా? అవి స్కాన్ చేశారా? రైస్ మీకు MLS పాయింట్ గోడౌన్ నుంచి తెస్తా ఉన్నారా? మీకు ఫ్రీగానే దించిపోతారా? డబ్బులు ఏమైనా ఇస్తారా? ఎంత ఇస్తారు? అంటే మొన్న 1000 kgs వచ్చేసారు, 400 పే చేశాను సార్. 400 పే చేశాను సార్. అంటే నేను హమాలిస్కు అయితే 400 ఇచ్చాను సార్. ఇదైతే ఫ్రీ సార్. ఇవి ఫ్రీ. 400 ఎందుకు? అంటే ఇక్కడ లోడింగ్ కోసం మీరు అదే చెప్పాను మాకు ఫ్రీ అని. అంటే వైజాగ్లో ఫ్రీ. ఏం పర్లేదు మనం చెప్తాం. ఇవ్వకూడదు మీరు డబ్బులు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ సార్ వైజాగ్ వాళ్ళకి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి అయితే అసలు అమౌంట్ తీసుకోవట్లేదండి. ఎక్కడ ఇవ్వకూడదు, మీరు ఇచ్చే ప్రసక్తే లేదు. MLS పాయింటా? ఇన్ఛార్జ్ గారు అమాలియా? మరి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మూటలు దించినందుకు 400 తీసుకున్నారు. ఇవ్వకూడదు, తీసుకోకూడదమ్మా. ఏ హాస్టల్లో కూడా తీసుకోకూడదు. ఏమి ఇవ్వడం లేదా ప్రభుత్వం? అమాలిస్కు ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉందా లేదా? ఆడ ఎత్తినందుకు, దించినందుకు, ఈడ దించినందుకు ఏమి మీకు వాళ్ళకు మీకు 3 రావడం లేదా? కూళ్ళు ఒక మూటికి ఎంత ఇస్తా ఉంది ప్రభుత్వం? నేను చెప్పేది మీ దగ్గర అన్లోడింగ్, మళ్ళా వే చేసి లోడ్ చేసుకునేది, ఈడ అన్లోడ్ చేసేది. 3 కూళ్ళు ఇస్తూ ఉంది ప్రభుత్వం. మరి మీరు ఎట్లా తీసుకుంటా ఉన్నారు డబ్బులు? ఏదో టీ పైసలో ఏదో అడిగితే అది ఓకే. 400 అలవాటు కుదరదబ్బా మేడం. చూడండి ఏ హాస్టల్ కూడా. ఎందుకంటే అండి నేను చెప్పేది ప్రతి రూపాయి ఆ మెనూ మీద పడుతుంది, పిల్లల కడుపుల మీద పడుతుంది ఆ డబ్బులు. వాళ్ళు ఎట్లా ఇస్తారు? వాళ్ళ జీతాల నుంచి ఇవ్వలేరు కదా. అటువంటిప్పుడు నేను కాఫీ తాగినా కానీ మెనూ మీద పడుతుంది పోయి ఎఫెక్ట్. అట్లా అనమాట ఏది కూడా. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో MLS పాయింట్ ఎవరు అమ్మా? ఇన్ఛార్జ్ ఎవరు? చూడండి ఉన్నారా? గట్టిగా చెప్పండి స్ట్రిక్ట్గా. నేను అదే పని అడుగుతాను నేను ప్రతి హాస్టల్లో, మీరు డబ్బులు ఇస్తున్నారా అని. లేదు మేడం DM గారు చూడండి, ఖచ్చితంగా 1 రూపాయి తీసుకుని ఒప్పుకోను నేను. మేడం నెంబర్ నాది, దాంట్లో రాస్తాం కదా. ఈసారి ఎవరైనా డబ్బులు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు దించిపోవాలి, వాళ్ళ బాధ్యత అది. ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉందమ్మా. ఏడ చెప్తారు వాళ్ళు? ఏదో వచ్చి అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు అంతే. ఇంకా ఈరోజు చికెన్ కర్రీ, బగారా రైస్ పట్టు పట్టారా? బాగా తినాలి మీరు. తింటేనే మంచి యాక్టివ్గా ఉంటారు. బాగా తింటేనే మైండ్ బాగా పనిచేస్తుంది.
ఈ పుస్తకాలు మీ జీవితాన్ని మారుస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక శక్తిని ఇస్తాయి, ఒక గౌరవాన్ని ఇస్తాయి, ఒక విలువను పెంచుతాయి. ఈ పుస్తకాలే మీ జీవితం, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా కానీ పోతారు, అంట్లు తోముకోవాల్సిందే ఇంట్లో. అర్థమైందా? మీ తల్లిదండ్రులు పేద స్థితిలో ఉంటారు కదా, వాళ్ళు ఎంతో పనులకు పోతూ ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేస్తారు, చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. మిమ్మల్ని చదివించుకోవడానికి చూడండి ఎంత బాగుంది హాస్టల్, బాగా నీట్గా ఉంది, బాగా హ్యాపీగా. దగ్గరైనా స్కూల్ మీకు? స్కూల్కి పోయి మంచిగా మీరు చదువుకో. మీకు ట్యూటర్స్ ఉన్నారా 10th క్లాస్ వాళ్ళకు? కాబట్టి అన్నీ మీకు బాగుంది ఇక్కడ. సంతోషమే కదా? ఓకే. ఇంకా మనకు ఇప్పుడు యూనివర్సల్ సమస్య ఉప్మా, అవునా? ఒక యూనివర్సల్ సమస్య అది కదా. ఉప్మా తీసేద్దామా? ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? గురువారము. సరే, మీ కోరిక తీరుస్తున్నా, నా కోరిక తీర్చాలి మీరు. ఏంటి నా కోరిక? అట్లా ఇట్లా చదివితే కుదరదు. కసిగా చదవాలి, ఇష్టంగా చదవాలి, ప్రేమగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మీ జీవితాలు మారాలి, మీ తలరాతలు మారాలి. అర్థమవుతా ఉందా? ఇక్కడికి మీరు వచ్చింది దేనికోసం? చదువుకొని ఏం చేస్తారు? అందరికి జాబ్స్ దొరుకుతాయా? చదువు జాబ్స్ కోసం అనేది మైండ్లోంచి తీసేయండి మీరు. ఇది ఒక నాగరికత, ఒక వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. జాబ్ రావాలని గ్యారంటీ లేదు. ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీ దగ్గర స్కిల్స్ ఉంటే. అర్థమవుతా ఉందా? కాబట్టి అక్కడ ఏమైనా సాధించవచ్చు. ఓకే. కాబట్టి చదువు అనేది అన్ని విధాలు ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో కూర్చొని మనసుంటే మంచి మార్గాలు ఉన్నాయి. ఒక బొటిక్ పెట్టుకోవచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక శారీస్ బిజినెస్ చేయొచ్చు. ఏమీ కావు, చుట్టుపక్కల ఉండే 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్పచ్చు. వాళ్ళు ఏదో మీకు ప్యాకెట్ మనీ డబ్బులు ఇస్తారు. అది కూడా రాదు, మీ భర్త మంచి పొజిషన్లో ఉన్నారు, మీ పిల్లలకు మంచి చదువు చెప్పుకోవచ్చు, వాళ్ళ విజ్ఞానాన్ని పెంచవచ్చు. ఇన్ని ఉన్నాయి దీంట్లో. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. మీ జీవితాల కోసం ఇక్కడ ఇంత మంచి హాస్టల్ పెట్టి, మంచి భోజనాలు పెట్టి, మీరు ఇంట్లో 3 సార్లు చికెన్ తింటారా వారానికి? చెప్పండి. 11 గుడ్లు తింటారా? ఇన్ని ఇస్తూ ఉంది కదా ప్రభుత్వం. మీరు ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలా? మీ జీవితాలు, మీ తలరాతలు మార్చుకోవాలి. అదే ప్రభుత్వం ఆశించేది, ఇంకేం లేదు. మీరు వ్యాపారం కాదు ఇది. అర్థమవుతా ఉందా? మా హాస్టల్ స్టూడెంట్ 571 సార్ లాస్ట్ ఇయర్. IIT నూజివీడ్లో చదువుతుంది సార్. వెరీ గుడ్. ఈసారి కూడా మీరు IIITకి పోవాలి ఎవరో ఒకరు, ఖచ్చితంగా 10th క్లాస్ నుంచి. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.